నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇవాళ గురువారం కాబట్టి జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కదా. మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు మీ చేతి వంటలో వెరైటీస్ చేయడానికి. అండ్ రాజు గారు కూడా రెడీ గుమగుమల్లో టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి. సో ఫస్ట్ మనం ఏం చూడాలి? గుమగుమల్లో రాజు గారి వంట. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం వెరైటీ చేయబోతున్నారు? కొంచెం హెల్దీ రైస్ చేస్తున్నానండి. హెల్దీ రైస్? ఎస్, కరివేపాకు నువ్వుల అన్నం. ఓ, సో గ్రీన్ రైస్ అన్నమాట. ఎస్, అంటే కరివేపాకు బాగా తెలుస్తూ ఉంటుంది. కరివేపాకు కూడా అంటే మనకు కొంచెం గ్రీనరీ కోటింగ్ లాగా వచ్చేస్తుందేమో కదా రైస్ కి. ఓకే, ఓకే. మరి కరివేపాకు నువ్వుల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు నువ్వుల అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా కరివేపాకు పొడి చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, ఓకే, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. ఓకే, సో అన్ని డ్రై రోస్ట్. అన్ని డ్రై రోస్ట్ అండి. సో దీంట్లో పప్పులు ఏం వాడట్లేదు. ఓకే, ఓన్లీ కరివేపాకు పొడి చేసుకుంటే కొంచెం పప్పులు కూడా వాడతాం. శనగపప్పు అది. సో ఇక్కడ మనకు రైస్ కాబట్టి అవి అక్కర్లేదండి. ఓకే, సో కొంచెం డ్రైగా చేసేసుకుంటే మనకి స్టోర్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఎస్, ఏమన్నా కొంచెం తడి అలా యాడ్ అయినా మళ్ళీ కొంచెం పాడైపోతూ ఉంటుంది. సో దీంట్లో కరివేపాకు, ఓకే, ఇది కొంచెం వేడితే సరిపోతుంది. సో చల్లబడితే మనకు అది కొంచెం క్రంచిగా వచ్చేస్తుంది. అప్పుడు మనం మిక్సీ పట్టేసేయచ్చు. ఓకే, సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసేసుకో. ఓకే, సో అయితే చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సీతాఫలాలు, సపోటాలు, మామిడికాయలు ఇలా కాస్త దూరగా ఉన్నప్పుడు తీసుకుని పండబెట్టుకుంటూ ఉంటాం మామూలుగా మనం ఇంట్లో. ఇవి తొందరగా పండాలి అంటే పేపర్లో చుట్టి బియ్యం డబ్బాలో కానీ లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నట్లయితే, వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే ఇవి త్వరగా పండుతాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. సో రెడీయా రాజు గారు? ఓకే అండి. సో అన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లో కొద్దిగా చింతపండు, ఓకే, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి. సో ఇవన్నీ కలిపేసి మనం పొడి కొట్టేసుకుందాం. ఓకేనా? ఓకే, సో ఇలా సరిపోతుంది. సో ఇక పొడి కొట్టేసుకుంటే మనకి మిగతాదంతా సింపుల్ గా చేసేసుకో. సింపుల్ గానే జస్ట్ మనం పోపు అది వేసేసుకొని. సో నువ్వులు కూడా మనం ఎట్లా పౌడర్ లా వేసుకుంటున్నాం రాజు గారు, లేకపోతే నువ్వులు పప్ప 2 కూడా యాడ్ చేస్తుంది. పప్పులు ప్లస్ నువ్వులు అంటే వేయించేసి కొంచెం పొడి కూడా చేసి పెట్టాను. సో 2 రకాలుగా వాడుతున్నాం మనం. ఓకే, సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, సో మనం రెడీ చేసుకున్న పౌడర్ ఇక్కడ వేస్తున్నాం అండి. సో ఫ్లేమ్ తగ్గించుకోవాలి, లేకపోతే అంటే మనకు పొడి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లేదా ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి అన్నం వేసినా కానీ వేసి కలుపుకోవచ్చా మనం? అలా కూడా కలుపుకోవచ్చండి. సో ఇక్కడ మళ్ళీ అంటే మరీ ఎక్కువగా నేను ఇక్కడ వేయించట్లేదు దీన్ని. సో కొంచెం ఓకే
కొద్దిగా పసుపు, ఓకే, సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, ఓకే, నువ్వుల పొడి, అలాగే వేయించిన నువ్వులండి. ఓకే. సో ఉత్తి కరివేపాకు ఫ్లేవర్ కొంచెం మనకి అంటే అందరికి అంత ఎక్కువ నచ్చదు కదా, అంటే కొంచెం లైట్ ఒగరు ఉంటుంది కొద్దిగా, అంటే దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇట్లా నువ్వులు ఏమైనా యాడ్ చేసుకుంటే కాస్త ఆ వగర అది తగ్గుతుంది. నువ్వులు కానీ లేకపోతే వేరుశనగ పలుకులు కొంచెం పొడిలా కానీ అవును ఏదన్నా కొంచెం మనం అడిషనల్ గా యాడ్ చేస్తే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా యాక్చువల్ గా. ఎస్. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, ఆ పచ్చిమిరపకాయలకు కూడా మంచిగా కోటింగ్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా అవి కూడా తినేయచ్చు. చాలా బాగుంది, అసలు ఘాటు లేకుండా కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసింది వాటికి, నువ్వులు ఇంకా కమ్మదనం కూడా యాడ్ అయిపోయింది. సో పైనండి కొద్దిగా నువ్వులు, ఓకే, కొద్దిగా కొత్తిమీర. కరివేపాకు రైస్ కూడా కొత్తిమీర లేకపోతే ఫినిషింగ్ కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది. సో రెడీ. సో మరి వేడివేడిగా రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు నువ్వుల అన్నం తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, నువ్వుల పొడి, వేయించిన నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు నువ్వుల అన్నం రెడీ. ఓకే, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. మంచి స్మెల్ వస్తుంది. సో నువ్వులు అలాగే కరివేపాకు జనరల్ గా కూడా అంటే మనం కొంచెం ఫ్రై చేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ పౌడర్ చేస్తే అది ఇంకొంచెం పెరుగుతుంది. నువ్వులకు కూడా మంచి ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి తినేటప్పుడు అంటే స్మెల్ మనకి ఆ కరివేపాకు వస్తున్నా నోట్లో పెట్టుకోగానే టేస్ట్ మటుకు ఎక్కువగా నువ్వులకు తెలుస్తుంది. బాగుంది. సో అంటే ఎక్కువ కరివేపాకు స్మెల్ కానీ అంటే ఆ టేస్ట్ కానీ నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. నచ్చేవాళ్ళు ఎప్పుడు కరివేపాకు అనగానే ఒకే రకంగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న ఇలా చేంజింగ్స్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం టేస్ట్ లో కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి వాటికి ఏంటంటే మనకి కాంబినేషన్స్ కూడా ఏమీ అక్కర్లేదు, హ్యాపీగా ఉట్టిది అలా తినేసేయచ్చు కాబట్టి వేడివేడిగా తింటే బాగుంటుంది. అంటే మెయిన్ గా ఇలాంటి రైస్ ఐటమ్ ఏంటంటే మనకు వేడిగా తింటేనే బాగుంటుంది. అవును, లేకపోతే ఆ నువ్వులు అంతా మళ్ళీ మనకు చుట్టుకుపోయినట్టు అవుతుంది, కొంచెం అలా స్టిక్కీగా ఉంటుంది. బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి కరివేపాకుతో అండ్ నువ్వుల కాంబినేషన్ లో రైస్ ఐటమ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పచ్చి బఠానీలు సీజనల్ గా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా, కాబట్టి అందరూ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే బఠానీలు ఒలుచుకున్న తర్వాత వాటిని పాలిథిన్ కవర్లో చుట్టి డీప్ ఫ్రీజర్లో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా తాజాగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మీ సరిత. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నీరజ. నీరజ గారు మీరు ఎక్కడి నుంచి? మణికొండ నుంచి వచ్చి. సేమ్. సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. అంటే ఫ్రెండ్సా, చుట్టాలా? మా పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్, అట్లా మేము ఫ్రెండ్స్ అయ్యాం. మీ పిల్లలిద్దరు ఫ్రెండ్స్, సో మీరు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వెరీ గుడ్. ఎన్నాళ్ళైంది మీకు పరిచయం ఏర్పడి? 1 year. 1 year. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం ప్రిపేర్ అయ్యారు లక్ష్మి గారు? నేను పాటోలి పూర్ణాలు. స్వీట్. ఓకే, మీరు? నేను బీరకాయ క్యాప్సికమ్ కర్రీ. ఓకే, సో ఒక స్వీట్ ఒక కర్రీ అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు?
కర్రీ చేస్తారా, బూరెలు చేస్తారా? కర్రీ ఇది కర్రీ చేస్తారా? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి బీరకాయ క్యాప్సికం కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1 కప్పు, క్యాప్సికం 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నీరజ గారు మొదలు పెడదామా? ఫస్ట్ నూనె వేయాలి, ఓకే. కొంచెం జీలకర్ర వేయాలి, ఓకే. కానీ కాంబినేషన్ వెరైటీగా ఉంది, బీరకాయ క్యాప్సికం. యూజువల్ గా అసలు ఈ కాంబినేషన్ ఎవరు ట్రై చేయరు కదా. అవునండి. సో మీకెందుకు ఐడియా వచ్చింది బీరకాయ క్యాప్సికం కలపాలని? అంటే ఇది తీపిగా ఉంటది కదా బీరకాయ, కొంచెం ఇదేమో చప్పగా ఉంటది క్యాప్సికం. సో రెండు కలిపితే బాగుంటది అనిపించింది. అని అనిపించిందా? అవును. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ క్యాప్సికం, ఆనియన్ వేగిన తర్వాత క్యాప్సికం వేయాలి. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత బీరకాయ వేసేయాలి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. పేరేమిటి? నాగరాజ. మీకు అంటే పిల్లలు ఎంతమంది? 2 అండి, ఒక పాప ఒక బాబు. సో మీ పాప ఫ్రెండ్సా? అవునండి. ఓ, ఏం చదువుతోంది మీ పాప? ఇంటర్ 2nd ఇయర్. బాబు 9th క్లాస్. పేర్లు ఏమిటి వాళ్ళవి? పాప పేరు సరయు, బాబు సాకేత్. ఓకే. మీ పిల్లలు అన్ని రకాల కూరగాయలు తింటారండి? అన్నీ తింటారండి, ఏమి తీర్చి పెట్టరు? ఏమి పేచి పెట్టరు. కొన్నిటికి ఉంటాయా? ముందే మీ అభిరుచిలో చూసి చేస్తాను, ఆ రోజే ముందు ఫిక్స్ అయిపోతారు అనమాట. అవునా? ఒకవేళ కూర నచ్చకపోతే నువ్వు ఎట్లయినా వదలవు కదా తినేదాకా అని తినేస్తారు మంచి పిల్లలు. మంచి పిల్లలా? వెరీ గుడ్. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొంచెం వేయాలి. సో అయితే మీ పిల్లలు ఏమైనా ట్యూషన్లో, కాలేజ్లో అలా కాలేజ్ ఫ్రెండ్స్. ఓ, సో మీరిద్దరు అలా కలిసారన్నమాట. వాళ్ళిద్దరు కూడా కాలేజ్ లో టాపర్స్. కొంచెం ఉప్పు టాప్ వేయాలి. 7 లో ఉంటారు ఇద్దరు. ఓ సూపర్. బాగా కష్టపడి చదువుతారనమాట. కష్టపడి. ఇంటర్లో ఎంత కాంపిటీషన్ కదండి అసలు ఇప్పుడు. చాలా కాంపిటీషన్. అంటే ఇక్కడ ఇదివరకు 10th ఒకటి గెట్టెక్కేస్తే తర్వాత హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదవచ్చారే అన్న టైప్ లో ఉండేది. ఆ రోజులు ఎప్పుడో పోయి. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అసలు ఇప్పుడు ఇంటర్ ఏంటంటే అది ఒక అగ్ని పరీక్ష లాగా పిల్లలకి. మార్నింగ్ 7 to 7 వాళ్ళకి కాలేజ్. అప్పట్లో అయితే హాయిగా 9ంటికి పెట్టి 3-4 కాలేజ్ అయిపోయేది. ప్రశాంతంగా హాఫ్ డేస్ కూడా ఉండేవి. కూడా వచ్చేసేవాళ్ళం. పాపం పిల్లలు కష్టపడాలి కదండి, అంతే కష్టపడితే అంతే ఫలితం. గ్రూప్ ఎంపీసీయా? ఎంఈసీ. ఓకే. ఇద్దరు డాడీలు చార్టెడ్ అకౌంటెంట్స్. మీ వారు కూడా సిఏనే. ఓ నైస్. సో మీ వారి ఇద్దరు బుర్రలు చాలా షార్ప్ కాబట్టి మీ పిల్లలు కూడా వచ్చి ఉంటాయి. అంతే కదా. సిఏ అంటే కొంచెం బాగా, అది కూడా చాలా కష్టం కదా. ఓకేనా? కొంచెం ఇది వేగిన తర్వాత కారం వేయాలి. ఓకే. సో ఇందులో టొమాటో వేస్తే బాగోదండి? అంటే లాస్ట్ కి శనగపిండి వేస్తున్నాము. ఓ, కాబట్టి టొమాటో అవాయిడ్ చేశారనమాట. ఓకే ఓకే. ఒకవేళ శనగపిండి లేకపోతే మనం ఒక టొమాటో యాడ్ చేసుకోవచ్చేమో. వేయచ్చు. సో ఇది కాంబినేషన్ అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుందా? సో శనగపిండి దించే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుందా? అవునండి. మూత ఏమైనా పెడదామా ఒక నిమిషం? కొంచెం అది సాఫ్ట్ అయితే మనం శనగపిండి యాడ్ చేసేసుకోవచ్చు. చూద్దామా? ఓకేనండి. ఓకే. ఇప్పుడు కొంచెం శనగపిండి వేయాలి. శనగపిండి వేసిన తర్వాత 2 నిమిషాలు ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. సో రెడీ అయిపోయిందా?
రెడీ. బీరకాయ క్యాప్సికం కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ క్యాప్సికం కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, శనగపిండి వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, బీరకాయ క్యాప్సికం కర్రీ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికం బీరకాయ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ గా తీసుకున్నారు. బీరకాయ క్యాప్సికం బాగా బ్లెండ్ అయిపోయింది. ఏంటి అంటే యూజువల్ గా క్యాప్సికం ఫ్లేవర్ మనకి సెపరేట్ గా తెలుస్తుంది. అంటే ఏ వెజిటబుల్ కాంబినేషన్ లో తీసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఇందులో బీరకాయ కలర్ కి తగ్గట్టుగా క్యాప్సికం కూడా శుభ్రంగా కలిసిపోయింది. టేస్ట్ కూడా కలిసిపోయింది. బాగుందండి. టేస్ట్ బాగుంది. సింపుల్ రెసిపీ అయినా కూడా మంచి వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. నైస్. సో చూసారు కదండి, టేస్టీ కాంబినేషన్ బీరకాయ ఇంకా క్యాప్సికం. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు ఎప్పుడూ చికాకు పెట్టే సమస్యే. చలికాలంలో అది మరింతగా పెరుగుతూ ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కూడా బాగా రాలిపోతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవాలి అంటే బాగా పుల్లగా ఉన్న పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలంతా పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా త్వరగా తగ్గిపోతుంది, జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? పాటోళ్ళి బూరెలు కదా. ఓకే, మరి పాటోళి బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాటోళి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన గసగసాలు కొద్దిగా, శనగపప్పు పేస్ట్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి పాటోళి బూరెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందామండి. తర్వాత ఒక బౌల్ తీసుకుందామండి. ముందుగా మనమండి ఒక 1/2 కప్పు మినపప్పు అయితే 2 కప్స్ బియ్యము కలిపి 4 అవర్స్ నానపెట్టుకుని పిండి చేసుకోవాలండి. దోశ పిండికి రెడీ చేసుకున్నట్టు చేసుకుని పూర్ణాల పిండి పైన పూత అనమాట. తర్వాత శనగపప్పు నానపెట్టుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పాటోలి అనేది జనరల్ గా ఇట్లా కూరలాగా చేస్తూ ఉంటారు కదా చపాతీల్లోకి వాటిలోకి. మరి ఇదేమిటి, స్వీట్ కూడా చేయొచ్చా? దీనికి కూడా చేయొచ్చు. ఓహ్, ఇది మీరే ట్రై చేశారా? లేదు, మా తాతమ్మల దగ్గర నుంచి వస్తుంది ఇది. పాత వంట అయితే. ఇది ఓకే. దీన్ని నానబెట్టి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. వీటిని మనము ఆవిరికి ఇడ్లీ లాగా వేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలా వేసుకోవాలండి. ఓకే, మీరు ఆల్రెడీ ఇడ్లీ చేసి తీసుకొచ్చాను నేను. ఓకే, ఇట్లా ఇడ్లీ లాగా వేసుకుని చేసుకోవాలి. దీంట్లో ఉప్పు ఏమన్నా వేసారా? ఏమి లేదండి, ఓన్లీ ప్లెయిన్. వీటిని మనం స్మాష్ చేసుకుని ఓకే సో ఇవి ఆవిరి కుడుములా చేసుకుని వీటిని స్మాష్ చేసుకోవాలండి. ఓకే, దీనికి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో మనం తీసుకున్న ఆవిరి కుడుములని బట్టి కాదండి, ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటే 1 గ్లాస్ షుగర్. ఓకే, తర్వాత ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి తురుము. తర్వాత నేతిలో వేయించిన గసగసాలు. ఓకే, తర్వాత వేయించిన జీడిపప్పు. వీటన్నిటిని గట్టిగా స్మాష్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మరి అది మనకు అవుతుందా? అవుతుంది, పడి లేదు కదా. దీన్ని మనం ఇట్లా స్మాష్ చేసేప్పుడు దానికి వాటర్ వస్తుంది కదా, షుగర్ ఇది అవుతుంది కదా, వస్తుంది. సో కొంచెం ఆ ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి ఈజీగా వస్తుంది కదా. ఒకవేళ మనకి ఇది ఉండరాకపోతే ఏం చేయాలి? వస్తుందండి, అది వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనం భయపడాల్సింది లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలా కాస్త ఏమైనా టైం పట్టితే? లేదండి, అది షుగర్ కి ఆల్రెడీ తడి ఉంటది కదా, వచ్చేస్తుంది. లేకపోతే కొంచెం పాలు ఏమైనా వేసుకోవచ్చు. అంటే ఎలాగో మనం ఫ్రై చేసుకొని అమ్మటే తినేసేవే కదా, ఇవేమి నిల్వ ఉండవు. ఉంటాయండి. ఉంటాయా? 4 days ఉంటాయి.
ఇది ఎవరికి ఇష్టం వెరైటీ మీ ఇంట్లో? మా ఇంట్లో అందరికీ తింటారు. అందరూ తింటారా? స్వీట్ అంటే మా ఇంట్లో ఉంటాయి సార్. మీకు మీ ఇంట్లో స్వీట్స్ ఇష్టమా? స్వీట్స్ చాలా ఇష్టం. ఓకే. మీకు ఒకతేనా పాప? ఒక పాప బాబు. మీకు కూడా సేమ్ ఏమిలాగే అన్నమాట. ఓకే. సో మీ పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్. 8th క్లాస్. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? శ్రీ ప్రజ్ఞ, పృథ్వీ చైతన్య. ఓకే. సో మీ వారు సిఏ అని చెప్పారు కదా, ఆయన పేరు ఏమిటి? సాంబశివరావు. ఓకే. మీకు ఏమైనా యాక్టివిటీస్ అలా ఉన్నాయా లేకపోతే? అంటే ఎక్కువగా మేము దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దైవ కార్యక్రమాలు ఎక్కువ భక్తి ఎక్కువ అనమాట. భక్తి ఎక్కువ, పూజలు ఇవన్నీ కొంచెం ఎక్కువే. రీసెంట్ 2 days అయింది కాశీ నుంచి వచ్చి. 9 days ఇద్దరు చేసి వస్తాను కదా. ఫస్ట్ టైం వెళ్ళారా? ఇది వరకు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాము. 1 day ఉండేసి వచ్చాము. 9 నిద్రలు ఇవ చేస్తానని అంటారు కదా, అవునవును, అది చేసి వచ్చాము. ఎలా ఉంది కాశీ? బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళారా లేకపోతే? లేదండి, మాది ఒక గ్రూప్ ఉందండి, ఓన్లీ లేడీస్ గ్రూప్. ఓకే. అందరు కలిపి వెళ్ళారా? బాగుంటుంది కదా అలా. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోతే వంట వండుకునే పని ఉండదు, ఏముండదు, మనల్ని వెనక్కి పీకే వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం మనదే రాజ్యం. అంతే. సో ఇది మీరు ఆల్రెడీ పప్పు బియ్యం కలిపి నానబెట్టి రుబ్బేసుకున్న పిండి. సో మనము పూర్ణాలకి కలుపుకుంటాం. దోస పిండి వేసుకున్నా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ అండి, ఓకే, కొంచెం బేకింగ్ సోడా, దీన్ని ఇప్పుడు వీటిలో ముంచుకొని ఈ బాల్స్ ని నేను వేయను ఒక్కొక్కటి. వేయి. అయ్యో అది ఎక్కడో కలిసిపోయింది. బాగా అలవాటా మీకు పూర్ణాలు వేయటం? బాగా అలవాటు అండి. అది బాగా చేస్తున్నాను కదా, మాకు పూజలు ఎక్కువ కదా, పూజలు ఎక్కువ కదా, వాటికి కంపల్సరీ ఇవి చెయ్యాలి. ఓహో, నైవేద్యం పెట్టడానికి. అదే చాలా మంది అవి వేస్తారు కానీ అటొక తోక ఇటొక తోక ఇట్లా వస్తూ ఉంటాయి. మీరు బాగా రౌండ్ గా బాగా వేస్తున్నారు. ఓకే. సో ఇవి చక్కగా అటు ఇటు వేగితే మనకి రెడీ. సో లక్ష్మి గారు వేగిపోయాయా? వేగిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సో యూజువల్ గా మనకి బూరెలు అంటే శనగపప్పు బెల్లంతో చేస్తారు కదా, అవునండి. ఇది కొంచెం అలా ఉడికించి చేయటం కాస్త టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. రెడీ పాటోలి బూరెలు రెడీ. సూపర్, వేడివేడిగా. ఓకే, మరి పాటోలి బూరెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాటోలి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి మిక్సీ పట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు పేస్ట్ ని ఇడ్లీలా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక బౌల్లో ఉడికించిన శనగపప్పు మిశ్రమం, పంచదార, ఎండు కొబ్బరి తురుము, వేయించిన గసగసాలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉండలను పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాటోలి బూరెలు రెడీ. పాటోలి బూరెలు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు ఇవి కూడా కొంచెం వెరైటీగా చేశారు. ఓకే. బాగుంది టేస్ట్. ఆ పిట్టు చేస్తారు కదా, స్వీట్ పిట్టు, ఆ టైప్ లో అనిపిస్తుంది. అలా స్టఫింగ్ లోపల ఉన్న స్టఫింగ్ కొంచెం మనకు ఆ టేస్ట్ లో ఉంది. టేస్టీగా కొంచెం వెరైటీగా ట్రై చేశారు, బాగున్నాయి. సో స్వీట్స్ ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా బూరెలు, ఈ స్టఫింగ్ కొంచెం వెరైటీగా ఉంది. సో రెండు బాగున్నాయండి. సో ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు. రెండు కూడా హ్యాపీగా, అంటే అప్పుడప్పుడు కంటిన్యూగా మనం రెగ్యులర్ గా చేసుకునే కాకుండా సో ఇంగ్రీడియంట్స్ అవే, బట్ మీకు మార్పు, అది చిన్న చిన్న మార్పులు చేసేసుకుంటే, అంటే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం మేము కూడా, చిన్న చిన్న మార్పులు చేస్తే కొత్త కొత్త సో ఇద్దరు కూడా అలాగే ట్రై చేశారు, బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్గా
క్యాప్సికమ్ ఓకే బీరకాయ కాంబినేషన్ చేసింది. కర్రీ కూడా టేస్ట్ బాగుంది, కాంబినేషన్ అనేది కూడా బాగా కుదిరింది. ఓకే, సో అయితే నీరజ గారు విన్నర్ అన్నమాట. Yes అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. సో నీరజ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ చేతి వాడే సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. దోమలు, చీమలు ఇలా క్రిమి కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో వెంటనే దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి స్కిన్ టైప్ని బట్టి కొంతమందికి బాగా ఇరిటేషన్గా ఉంటుంది, మంటగా ఉంటుంది, దురదగా ఉంటుంది, అలాగే ఎర్రటి మచ్చలు ఏర్పడిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే మంచి ఆముదం తీసుకుని ఆ ప్రాంతంలో వెంటనే కనుక కాస్త మృదువుగా మర్దన చేసినట్లయితే ఈ దద్దుర్లు ఇలాంటి ఇరిటేషన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరంటే నటి జ్యోతి రెడ్డి గారు. మరి ఆవిడ ఏం వెరైటీ చేస్తారో చూసేద్దామా. నమస్తే అండి, మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి, మీ జ్యోతిరెడ్డి. ఈ రోజు మనం చూసే ఐటమ్ సాబుదానా పొంగడాలు. వెరైటీగా ఉంది కదండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. తయారు చేసే విధానం నేను చూపిస్తాను. సాబుదానా పొంగడాలు కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూను. కావలసిన పదార్థాలు చూసారు కదా. మరి ఆ పదార్థాలతో ఎలా చేయాలో కూడా చూడాలి కదా. చూడండి, సగ్గుబియ్యము నానబెట్టి కాసేపు ఆరపెట్టుకున్నామండి. సగ్గుబియ్యం, పల్లీల పొడి, పల్లీలు కూడా వేపించేసి పొట్టు తీసి పొడి చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, రుచికి బాగుంటుంది, అరుగుదలకి కూడా బాగుంటుంది. మరి ఇది ఇలా పిండి చేస్తే కలవదు కదండి, అందుకని కొద్దిగా బియ్యం పిండి, తురుముకున్న అల్లం ముక్కలు, ఇది కూడా డైజెషన్కి సూపర్ అండోయ్, అందుకే మొత్తం వేసేసాను చూసారా. కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి, సాఫ్ట్నెస్ మెత్తగా చక్కగా ఉండడానికి పెరుగు, కొద్దిగా పెరుగు, కొత్తిమీర, కొంచెం రుచికి తగినంత ఉప్పు. పొంగనాలు అనగానే నేను గుంట పొంగనాలు గుర్తొచ్చుంటుంది కదండి మీకు. మనం యాక్చువల్లీ గుంట పొంగనాలు పల్చగా చేసి దోస పిండితో గుంట పొంగనాలు దాంట్లో వేసేసుకుంటాం కదండి. సాబుదానాతో చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం, అంటే వడల్లాగా. కానీ ఇవాళ నేను మీకు హెల్త్ కాన్షియస్ చూసారా, మీ హెల్త్ కాన్షియస్ని నేను గుర్తుపెట్టుకుని గుంట పొంగనాల్లోనే ఎలా చేయాలో సగ్గుబియ్యంతో చూపిస్తున్నాను. ఇలా మనం చేస్తే ముద్దలా వచ్చేసింది కదండి, వస్తుంది. ఒకవేళ మీకు ముద్ద రాకపోతే అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నిజానికండి సగ్గుబియ్యం పాయసం అంటే మా అబ్బాయికి భలే ఇష్టం అండి. నాకు 2 పిల్లలు, 2 మగపిల్లకాయలు. పెద్దవాడేమో ప్యూర్ వెజిటేరియన్ అండి, చిన్నవాడు పక్కా నాన్ వెజ్. వీడు స్వీట్లు బాగా తింటాడు పెద్దవాడు. ఇదే సగ్గుబియ్యంతో వాడికి పాయసం చేసి పెట్టాలి, అదే సగ్గుబియ్యంతో వీడికి పొంగనాలు చేసి పెట్టాలి చిన్నవాడికి. అలా ఉంటుందండి నా పని. బట్ ఈజీ కదా. సగ్గుబియ్యం పాయసం ఆ పొయ్యి మీద, పొంగనాలు ఈ పొయ్యి మీద పెట్టేసాం అనుకోండి, పొద్దున్నే 2 వంటలు రెడీ. కొద్దిగా మనము నూనె కొంచెం వేసుకుని, అంటే మళ్ళీ అంటుకోకుండా, పొంగనాలు తీసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి. సగ్గుబియ్యం కూడా చలవండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో మనం బియ్యం పిండి కలిపాం కాబట్టి రుచిగా కూడా ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. పైన కొద్దిగా నూనె ఎందుకు వేసానంటే అప్పటికప్పుడు తినేస్తే ఓకే, ఇంకొంచెం సేపు ఉండాలి, బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి తీసుకెళ్ళాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి అని అంటే కొద్దిగా నూనె 1 ఇంచ్ అనమాట అలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మెత్తగా ఉంటాయి చాలాసేపటి వరకు. అందుకని మరి మనం మరీ హై కాకుండా స్టవ్
మరీ సిమ్ కాకుండా మధ్యస్థంగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు సరిపోతుందండి, ఉడికిపోతుంది అది. ఒక్కసారి చూద్దామా అండి ఎలా ఉందో. అంటే సగ్గుబియ్యం కదండి, మధ్య మధ్యలో కొంచెం అది వచ్చేసారా కొద్దిగా కలర్ మారుతోంది. మధ్యలో ఒక్కసారి మనం ఇలా తిప్పేసి తిరగేసి అలా పెట్టేస్తే పైన వైపు కూడా బాగా ఉడికిపోతుంది. మరి ఇంకొక 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోద్దండి. ఈ లోపల మీకు ఒక చిన్న విషయం చెప్పేదా, మనం యూజువల్లీ నూనెతో వంటకాలు అవి చేసేటప్పుడు అంటే బాండిలో బాగా ఫుల్గా నూనె వేసి పూరీలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, చక్రాలు అలాంటివి చేసేటప్పుడు నూనెలో ఏదైనా తేడాలు ఉన్నా కూడా అది అలాగ బుస్సుమని పొంగి బయట పడిపోతుంటుంది, స్టవ్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం చింతపండు ఇంత ముద్ద ఆ నూనెలో కానీ అలా వేసేసారంటే చచ్చినా పొంగదండి నూనె. అంతే, సాబుదానా పొంగడాలు రెడీ అయిపోయినట్టున్నాయండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. రెడీ చేద్దామా? రెడీ అయిపోయినాయి కదండి. పొంగడాలు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. పొంగడాలు రెడీ అయిపోయినాయండి. రుచి చూసేద్దామా? వేడిగా ఉంటుందేమో. ఈ లోపు తయారీ చేసే విధానం మరోసారి చూడండి. సాబుదానా పొంగడాలు తయారీ విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి, జీలకర్ర, బియ్యం పిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలుగా చేసుకుని పొంగడాల పాన్ లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, సాబుదానా పొంగడాలు రెడీ అయిపోతాయి. గారిని ఎప్పుడు నేను చేసేలాగే చాలా టేస్ట్గా వచ్చిందండి. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, అద్దరిపోయిందండి. నేను ఇప్పటి వరకు చేసి చూపించిన వంటలన్నీ హెల్దీగా ఉన్నాయి కదండి, మీకు నచ్చాయి కదా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి మా సీరియల్స్ కూడా మీరు ఎప్పటిలాగే ఇలాగే ఆదరిస్తూ ఉండాలని, మమ్మల్ని కూడా ఎప్పుడూ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిరెడ్డి గారు చేసిన టేస్టీ పొంగడాలు చూసేస్తారు కదా, మరి ఇప్పుడు లేట్ చేయకుండా మనం కార్వింగ్ కూడా చూసేద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? లాంగ్ బ్రింజాలతో బోట్ చేస్తున్నానండి. సో ఫ్లై చేస్తున్నట్టుగా. సో దీనికి కొంచెం మనం ఇలా షేప్ వచ్చేటట్టుగా కొంచెం చూస్ చేసి సెలెక్టివ్గా తీసుకోవాలి. సో అప్పుడు కొంచెం న్యాచురల్గా బాగా వస్తుంది మనకు. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న తీసేస్తున్నాను. సో ఇలా తొడం మనకు కొంచెం పొడవుగా ఉంటే దీన్నే మనం న్యాచురల్గా కొంచెం దాన్ని ముక్కులా కూడా పెట్టేసుకోవచ్చు, బేక్లా చేసేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. అంటే క్యారెట్ లాంటి మనకు కొంచెం అందుబాటులో లేనప్పుడు దీన్నే మనం యాస్టీస్గా అలా ట్రిమ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను క్యారెట్ పెడుతున్నాను. సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ జస్ట్ అలా స్లిట్ ఇస్తున్నానండి. ఓకే, దీంట్లో వింగ్స్ వచ్చేసి 2 వైపులా, టేల్ వచ్చేసి ఇది కొంచెం కింది వైపు నుంచి సో కొంచెం విచ్చుకున్నట్టుగా చూపిస్తున్నాం. ఓకే, వింగ్స్ ఇంకొక బ్రింజాల నుంచి తీసుకుంటున్నాం. ఓకే, ఓకే. సో ఇలా 2 కలిపేసి ఒకవైపు జిగ్జాగ్ అండి. సో రెండింటిని కలిపేస్తే మనకు ఈవెన్ గా వస్తాయి. మనం వచ్చేసే కటింగ్స్ అన్ని కూడా రెండింటికి సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. ఓకే, ఓకే.
నెక్స్ట్ క్యారెట్ బిట్, ఓకే, సో మనకు కావాల్సిన సైజులో అక్కడ మనకు హెడ్ ఎంత లావుగా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా బేక్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఓకే. వింగ్స్ వచ్చేసి ఆల్రెడీ మనం అక్కడ స్లిట్స్ ఇచ్చాం కదా, సో వాటిలో వచ్చేస్తాయి. ఓకే, ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా కొంచెం పీస్ తీసేసి స్కిన్ అక్కడ టూత్ పిక్తో హోల్డ్ చేసుకోవాలి. మిరియాలు పెడుతున్నాను. రైట్, ఓకే. సో బంగాళదుంప కొంచెం స్టాండ్ లా చేస్తున్నాను. ఓకే, గుడ్, రెడీ. ఎస్, నైస్. సో కార్వింగ్ కూడా రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా 8 years 10 years 11 years ఇట్లా ఈ ఏజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కడుపులో నులిపురుగులు అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నులిపురుగులు తగ్గాలి లేదా కడుపులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అదంతా పోవాలి అంటే షాజీరాని నీళ్ళలో వేసి బాగా మరిగించి కషాయంలాగా తయారు చేసి అది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తాగించాలి. లేదా మనం తీసుకున్నా కూడా కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు పోతాయి, బ్యాక్టీరియా కూడా పోతుంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. కరివేపాకు నువ్వుల అన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సూపర్ అండి, చాలా బాగుంది. కరివేపాకు ప్లస్ నువ్వులు అండ్ రైస్. కరివేపాకు నువ్వులు రెండు కూడా ఎంత పౌష్టిక విలువలు ఉంటాయంటే కరివేపాకులో మనకు ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే కరివేపాకులో ఫైబ్రస్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. నువ్వుల్లో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుందండి. నువ్వుల్లో ఉన్న కాల్షియం ఎలాంటి ఒక కాల్షియం అంటే మీరు సపోజ్ మోకాళ్ళ నొప్పులకి కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అనుకోండి, అందులో ఉన్న కాల్షియం మన బాడీకి త్వరగా చేరే బదులుగా నువ్వుల్లో ఉన్నవి త్వరగా చేరుతాయి. అంటే నువ్వుల్లో ఉన్నవి బెటర్ అవైలబుల్, మన బాడీకి యాక్సెసిబుల్గా ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. అంతటి కాల్షియం మనకు నువ్వుల్లో ఉంటాయండి. రైస్, సో ఇప్పుడు ఇందులో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ కొరత ఒకటే. అది మనం పెరుగు తీసుకుంటే కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోతుందండి. ఆ పూట కావాల్సినవి వచ్చేస్తాయి. జుట్టు బాగా పెరగాలి, షార్ప్ అవ్వాలి, పిల్లలు కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే కరివేపాకు తినవలసిందే. మన కల్చర్లో ఎక్కువ శాతం కరివేపాకుని పోపులో పెట్టేసి పక్కన తీసి పెట్టేస్తారు. అలా కాకుండా ఇలాంటివి ట్రై చేస్తే పిల్లలు కొంచెం తినడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి, ట్రై చేయండి. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ కూడా పోషకులు చాలా బాగున్నాయండి. వెరీ వెరీ సింపుల్గా ఇలా తింటే కూడా మనకు ఏ రకమైన సమస్యలు రావడానికి ఛాన్సెస్ లేవండి. బీరకాయ క్యాప్సికమ్ అండ్ అల్లం వెల్లుల్లి మసాలా ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా మనకి ఇబ్బందే. సో వన్స్ ఇన్ అ వైల్ ఇలా సింపుల్గా ఇలా తీసుకుంటే కూడా వెరీ వెరీ హోల్సమ్ అండ్ న్యూట్రిషియస్. బీరకాయ పొట్టులో కూడా సూపర్ పోషకులు ఉంటాయండి. మొత్తం తీసేసి ఆ తెల్ల పోర్షన్ మట్టుకే వాడడం కూడా కరెక్ట్ కాదు. బీరకాయ ఆ గ్రీన్ పోర్షన్ కూడా కొంచెం ఉంచితే అది మన బాడీని శుభ్రపరిచి కొలెస్ట్రాల్ జమ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ బార్డర్ లైన్ ఉంది, మీకు టాబ్లెట్స్ అవసరం లేదండి, మీరు డయట్తో మీరు యూ కెన్ ట్రై అని డాక్టర్ సలహా ఇస్తారు. లేకపోతే ఎవరికైతే కొలెస్ట్రాల్ రాకూడదు అనే ఐడియా ఉందో వాళ్ళంతా కూడా బీరకాయ పొట్టుని రెగ్యులర్గా కూరల్లో అలా చేసుకుంటే, అంటే సెపరేట్గానే కాదండి, బీరకాయతో పాటుగా చాలా బాగుంటుంది. ఇది ఇన్ఫాక్ట్ ఒక లో క్యాలరీ కర్రీ అని కూడా చెప్పాలండి. 100 క్యాలరీల్లో అయిపోతాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. పాటోలి బూరెల్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మినపప్పు, శనగపప్పు, బియ్యపిండి, కొబ్బరి, తర్వాత జీడిపప్పు. ఇప్పుడు ఇది బూరెలు అనగానే డీప్ ఫ్రైడ్ కాబట్టి మనకు మెయిన్గా ఆ మినపప్పు, శనగపప్పు, రైస్ కాంబినేషన్ అనేది 100% ఓకే. కొబ్బరి ఉండడం కూడా ఓకే అండి. కాస్త జీడిపప్పు తగ్గించుకొని వేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ హై క్యాలరీ. సో ఈ హై క్యాలరీ ఐటమ్స్ అన్ని తినడానికి మనకు ఒక టైం టేబుల్ లాగా, పిల్లలు ఫిజిక్స్ ఎప్పుడు చదవాలి, బయాలజీ ఎప్పుడు చదవాలి అని టైం టేబుల్ వేసుకున్నట్టు హై క్యాలరీ కూడా మనము ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో మనం వేసుకోవాలి. అలాంటప్పుడు కూడా చూజ్ ఇండియన్ ఫుడ్స్, అంటే ఇండియన్ స్వీట్స్ కానీ
ఈ ట్రెడిషనల్ ఐటమ్స్, పాటోలి బూరెలు అనేది ట్రెడిషనల్ కదా, హై క్యాలరీ అయినప్పటికీ కూడా ట్రెడిషనల్. సో హై క్యాలరీ తినాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆప్షన్ చూస్ చేసుకోండి. సాబుదానా పొంగడాలు సూపర్ గా ఉన్నాయండి, వెరీ న్యూట్రిషియస్. ఇప్పుడు మనకు సాబుదానా అండ్ బియ్యపిండి కార్బోహైడ్రేట్స్, పల్లి పొడి అండ్ పెరుగు, ఇవి రెండు ప్రోటీన్. సో చాలా చక్కటి కాంబినేషన్ ఇది. ఇప్పుడు సాబుదానా అండ్ రైస్ వలన మనకు జరిగే మేలు ఏంటంటే, ఈ సాగో అంటే సాబుదానాలో ఉన్న స్టార్చ్ మన జిఐ సిస్టమ్ని కొంచెం కరెక్ట్గా పనిచేసి, అంటే జిఐ అంటే డైజెస్టివ్ సిస్టమ్, నీట్గా పనిచేయడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. పల్లీలు అండ్ పెరుగు, ఈ పెరుగు కూడా ఏంటంటే ఎందుకు ఈ కాంబినేషన్ ఇంకా విశేషమైనదంటే, మనకు సాబుదానా అండ్ పెరుగు మూలంగా పొట్టలో చిన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా కవర్ చేసేసి నీట్గా హెల్దీగా చేస్తుందండి. సో రెగ్యులర్గా ఈ కాంబినేషన్ కనుక తీసుకుంటే, అంటే కొన్ని డైట్స్ మనం రెగ్యులర్గా, కొన్ని రెసిపీస్ రెగ్యులర్గా తీసుకుంటే యూస్ఫుల్ అండి. అటువంటి ఒక రెసిపీ ఈ సాబుదానా పొంగడాలు. క్యాలరీ కూడా ఒక్కొక్క పొంగడాల్లో 50 క్యాలరీస్ ఉంటాయి అంతే అండి. డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. ఇవాళ మీరు చూసిన వంటకాలన్నీ ఫ్రెష్గా న్యూగా ఉన్నాయండి. స్పెషల్ సిచ్యువేషన్స్లో మనం ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. అప్పడాలు వేయించేటప్పుడు వాటిని ఒక 1 అవర్ ముందు బాగా ఎండలో ఎండబెట్టి దాని తర్వాత కనుక వేయించుకున్నట్లయితే అప్పడాలు నూనె ఎక్కువగా పీల్చుకోవు, అలాగే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. రాజు గారు, ఈ రోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. మీరు చేసిన రైస్ ఐటమ్ బాగుంది, మన సెలెక్ట్ చేసిన పొంగడాలు బాగున్నాయి, ఎస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా సింపుల్ రెసిపీస్ బట్ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా. సో దేని కదా ఈ రోజు చాలా టేస్టీగా ఉంది. అవునండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని, అన్ని కూడా సింపుల్ గా ఉన్నాయి, ఈజీగా ట్రై చేసేయచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కెరాపీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.